సో మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారినాయి. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిరు. అవేంటంటే డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పని చేయరు అంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. వరంగల్ కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో 5 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నిజంగా ఒక విధంగా ఆమె నిజమే మాట్లాడిందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పని చేరుంటూ ఆమె బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినో ఒక అలజడిని కలిగించాయి. నా దగ్గరకు కొన్ని కంపెనీ ఫైల్స్ వస్తుంటాయి. కంపెనీలవి మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకొని ఫైల్స్ క్లియర్ చేస్తుంటారు, కానీ నేను అలా చేయను. సమాజ సేవే చేయమంటాను. నాకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పా. స్కూల్ డెవలప్మెంట్ చేయమని కోరని ఆమె చెప్పడం జరిగింది. అయితే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే మరొక రకంగా ఫస్ట్ ఈ కమిషన్ల కహానీ గురించి మాట్లాడుకుంటే ఇది గత కొంతకాలం నుంచి మంత్రులకు 20% కమిషన్ 30% కమిషన్ అని మాట్లాడుతున్న నేపథ్యం చూస్తున్నాము. ఇప్పుడు ఇందులో 100కు 100% వాస్తవం ఉందనేసి కొండా సురేఖ మాట్లాడిన మాటల్లో తెలుస్తుంది. అంతేకాకుండా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎవరికైతే కాంట్రాక్టర్లకు బిల్లులు రావాలో ఆ బిల్లులు క్లియర్ చేసే విషయంలో 20% నుంచి 30% కమిషన్లు ఇవ్వమంటున్నారనేసి ఏకంగా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ముందే నిరసన వ్యక్తం చేయడం విషయం కూడా మనం చూసినాము. ఏకంగా అది ప్రజాభవన్లో జరిగింది. సో అదొక సంచలన విషయం. అయితే ఇప్పుడు ఏకంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పని చెయ్యరు అంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వరంగల్లోని కృష్ణా కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో 5 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిరు. సో ఆమె జెన్యూన్గానే ఈ మాట చెప్పింది అనుకోలే. కాకపోతే ఇప్పుడు ఆ మాటల్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని వక్రీకరిస్తూ అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి తను మాట్లాడిన మాటలు చూద్దాము. నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైల్స్ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకొని ఫైల్స్ క్లియర్ చేస్తుంటారు, నేను అలా చేయను. సమాజ సేవే చేయమంటాను. నాకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పా. స్కూల్ డెవలప్మెంట్ చేయమని కోరని వ్యాఖ్యానించారు. అయితే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే నేను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు అంటూ ఆమె దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం కావడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. నేను వరంగల్లో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. ప్రతి ఫైలుకు డబ్బు తీసుకున్నారో లేదో గత ప్రభుత్వంలోని మంత్రులకు తెలుసు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు అని ఆమె మాట తిప్పడం జరిగింది. యూటర్న్ అని చెప్పాలి. నేను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్లను కావాలని ట్రోల్ చేస్తున్నారు. మా క్యాబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కొందరు చూస్తున్నారు. పనిచేస్తున్న మంత్రులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోము. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక్కో మెట్టెక్కి మంత్రినయ్యాను. నాపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టాను. గత ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా? ఎక్కడికి వస్తారో రండి అంటూ ఆమె సవాలు విసరడం జరిగింది. అయితే జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి మాత్రమే తను యూటర్న్ తీసుకున్న విధంగా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు ఎవరు విన్నా కూడా ఆ వాయిస్ని, ఆమె మాట్లాడిన మాటలు ఎవరు విన్నా కూడా ఆమె బాజాబ్తా మంత్రుల కమిషన్ల గురించి మాట్లాడింది. కమిషన్లు లేకుండా ఏ మంత్రులు పనిచేయరని చెప్పింది. ఇక్కడ గత ప్రభుత్వం గురించి కాదు చర్చ. ఈమె ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడింది. నేను చాలా జెన్యూన్గా సమాజ సేవ చేస్తా, నేను ఎవరి దగ్గర పైసలు తీసుకోను అని మాట మార్చిన వైనం కూడా చూస్తున్నాము. మిగతా మంత్రులు
తీసుకుంటారు, నేను పైసలు తీసుకోను అని ఆమె చెప్పింది. కానీ ఇది సీరియస్గా అయ్యేసరికి రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమె యూటర్న్ తీసుకున్న విధానం కనిపిస్తుంది. ఏది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కమిషన్ల దందా, కమిషన్ల కహాని అనేది బహాటంగానే నడుస్తుంది. అదొకటే కాదు, ఇంకా రియల్టర్ బిల్డర్లు కూడా వాపోతున్నారు. ఆర్ ట్యాక్స్ పేరిట కూడా నిలువు దోపిడీ చేస్తున్నారు. స్క్వేర్ ఫీట్కి 200 నుంచి 150, 100 ఇట్లా కేటగిరీ వైజ్గా విభజించి డబ్బులు వసూలు చేస్తున్నారని బాహటంగానే మాట్లాడుతున్నారు. మరోవైపు బహిరంగంగానే ప్రజాభవన్కి వచ్చి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బిల్డర్లు వచ్చేసి ఇటు కాంట్రాక్టర్స్ వచ్చేసి కమిషన్ లేనిదే ఏ పని జరగట్లేదు, మా బిల్లులు క్లియర్ కావాలంటే 20 నుంచి 30% కమిషన్లు అడుగుతున్నారనే విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూసిందే. అయితే ఇప్పటికీ బహిరంగంగా ఇంకాస్త ఏకంగా మంత్రి నోట్లో నుంచే కమిషన్ల గురించి మాటలు రావడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. చూద్దాం తెలంగాణ ప్రజల ఎలా అర్థం చేసుకుంటారు, దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇప్పుడు మాట మార్చిన విధానాన్ని ఏ విధంగా చూస్తారనేది కొంత వేచి చూస్తే ఈ కమిషన్ల కహాని మొత్తము ఒక్కొక్కటిగా బయటపడే అవకాశం లేకపోలేదు.